సంయుక్త సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ నజీర్ రాష్ట్రంలో పెరిగిన వృద్ధి రేటు, తగ్గిన పేదరికం, 4 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీలతో పేదలకు 4.23 లక్షల కోట్ల లబ్ధి, విద్యా సంస్కరణలు, వైద్య విప్లవం, పారిశ్రామిక పురోభివృద్ధి, లాభసాటిగా సాగు, ప్రాజెక్టులకు పెద్దపీట, సచివాలయ వ్యవస్థలతో గడప వద్దకే సుపరిపాలన, సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన రాష్ట్ర ప్రగతికి మానవ వనరులను చొక్కానిగా చేసుకుని కార్యాచరణ వేగవంతం చేసిందన్నారు. నవరత్నాల పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం ఏపీలో పేదరిక గణన నిష్పత్తి 2015-16లో 11.77% ఉంటే 22-23 నాటికి 4.19% తగ్గిపోయింది అన్నటువంటి ఉపన్యాసాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే 1000 ఏళ్ల అభివృద్ధికి పునాదంటూ మోడీ స్పీచ్ని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. లేకపోతే వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య, అంతకుడు రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అరెస్ట్, చెన్నైలో పట్టుకున్న విశాఖపట్నం పోలీసులు భూ వ్యవహారం కారణంగా రమణయ్యని హత్య చేసినట్టు నిర్ధారణ, విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీ విడింది. వ్యక్తిగత లావాదేవీలు, భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావుని సోమవారం అరెస్ట్ చేసిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ తెలిపారు. తహసీల్దార్ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసిన మురారి సుబ్రహ్మణ్యం గంగారావు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్నాడు. తర్వాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు విమాన సమయం అయినప్పటికీ ఉదయం 9:30 గంటల విమానాశ్రయం లోపలికి వెళ్ళినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది ఎలా ఉంటే గంగారావే తహసీల్దార్ని హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు అతని మొబైల్ ఆధారంగా చెన్నైకి టికెట్ బుక్ చేసుకున్నట్టు ముందుగానే గుర్తించారు. దాని ప్రకారం మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో సుబ్రహ్మణ్యం పేరుతో విచారించారు. ఆ పేరుతో ప్రయాణికులు ఎవరు లేరని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడంతో పోలీసులు వెనక్కి వచ్చేశారు. అప్పటికే విమానాశ్రయం సీసీ కెమెరాలు పరిశీలించారు. పెద్ద పేరు ఉండటంతో పోలీసులు కానీ ఎయిర్పోర్ట్ అధికారులు కానీ పూర్తి స్థాయిలో నిందితుడి పేరును గుర్తించలేకపోయారు. దీంతో అంతకుడు విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళాడు. అయితే అప్పటికే ఎయిర్పోర్ట్ అధికారుల సమాచారం ఉండడంతో బెంగళూరులో ఎయిర్ హోస్టెస్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు పేరును అనౌన్స్ చేయడంతో అనుమానించిన అతడు బెంగళూరు విమానాశ్రయం దిగిపోయాడు. బెంగళూరు నుంచి గంగారావు బస్సులో చెన్నైకి బయలుదేరాడు. అంతకుని పట్టుకునేందుకు చెన్నైకి వెళ్లిన ప్రత్యేక బృందం మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెన్నై పోలీసు సహకారంతో గంగారావుని చెంగల్పట్టు వద్ద అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి ట్రాన్సిట్ ద్వారా విశాఖకి తీసుకొచ్చారు. కాగా హత్య జరగడానికి గల కారణాలపై డీసీపీ 1 మణికంఠ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని సిపి రవిశంకర్ తెలిపారు. కన్వేయన్స్ డీడ్స్ విషయంలో జరిగిన వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్టు గంగారావు చెప్పినట్టు తెలిపారు. గంగారావు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. అతడిపై హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో చీటింగ్ కేసులు ఉన్నట్టు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. లేకపోతే అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రా